పోయింది బాస్. మరోసారి టీమిండియా పరువు మొత్తం పోయింది. 30-20లో కూడా టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఎంత దారుణంగా అంటే T20 ఫార్మాట్లో టీమిండియాకి పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంత చెత్తగా ఆడారు ఆ నలుగురి వల్లే ఈరోజు మన టీం చిత్తుగా ఓడింది. సిరీస్ చేజారిపోయింది. నిన్న ఐర్లాండ్తో ఓడారు, ఈరోజు ఇంగ్లాండ్తో కూడా ఓడిపోయారు. T20 వరల్డ్ ఛాంపియన్స్ అయిన మన టీంకి వరుసగా ఊహించని ఓటములు, దారుణ ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఓటమికి అసలు కారకులు ఎవరో ముందు తెలుసుకుందాం. బాస్ టీమిండియా 30-20లో కూడా చాలా అవమానకర రీతిలో ఓడిపోయింది. 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-0తో ముందంజలో ఉంది. ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. సెకండ్ మ్యాచ్లో మన టీం ఓడింది. ఈరోజు థర్డ్ మ్యాచ్లో కూడా ఓడిపోయింది. దీంతో 2-0తో మన టీం వెనకబడిపోయింది. ఇక ఇప్పుడు మన టీం పరువు నిలుపుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లైనా గెలిచి సిరీస్ని సమం చేయాలి. లేదంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే మాత్రం మరో సిరీస్ కోల్పోతాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 30-20లో ఇంగ్లాండ్ టీం 201 రన్స్ చేసింది, 7 వికెట్స్ నష్టానికి. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడం, స్క్వేర్ లెగ్ బౌండరీస్ చిన్నగా ఉండడం, టీమిండియాలో విధ్వంసకర బ్యాటర్స్ చాలామంది ఉండడంతో ఈజీగా టార్గెట్ చేస్తాం అనుకున్నాం. కానీ విధ్వంసం చేస్తారనుకున్న మన బ్యాటర్స్ చెత్తగాడి వరుసగా పెవిలియన్ చేరిపోయారు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కి వికెట్ పడింది. 202 పరుగుల టార్గెట్ చేతుల్లో టీమిండియా జస్ట్ 76 పరుగులకే ఆలౌట్ అయి ఏకంగా 125 పరుగుల అతి భారీ తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్లో కుదురుకోలేకపోయారు. ఒక్కసారి ఇటు వచ్చి పోవమా మెరుపుతీగా అనేలా బ్యాట్ పట్టుకొని ఇలా రావడం, అవుట్ అయి అలా వెళ్ళిపోవడం జరుగుతూనే పోయింది. యాక్చువల్గా పవర్ ప్లే ముగియకముందే టీమిండియా 5 వికెట్స్ కోల్పోవడంతో మన ఓటమి తప్పదనిపించింది. మరీ పవర్ ప్లేలోనే చేతులు ఎత్తేయడం ఏంటి బాస్? వీళ్ళేనా అసలు T20 వరల్డ్ ఛాంపియన్స్? మరి ఇంత చెత్తగా ఆడతారా? అభిషేక్ శర్మ 7 బంతుల్లో 10 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అయినా ప్రతి మ్యాచ్ అభిషేక్ ఆడాలంటే ఎక్కడ కుదురుతుంది? గత 2-3 మ్యాచ్ల్లో బాగానే పరుగులు సాధించాడు. సో తనని అనడానికి ఏం లేదు. ఇక నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ 5 బంతుల్లో 13 రన్స్. వైభవ్ చాలా చిన్న పిల్లాడు, కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. పైగా ఆడుతుంది సెకండ్ T20 మాత్రమే. సో తనని అనడానికి లేదు. కాకపోతే తనకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని చూడకుండా మంచి బంతులకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అని. కేవలం 2 మ్యాచ్లని ఆధారంగా చేసుకుని తనని తప్పు పట్టడం అస్సలు కరెక్ట్ కాదు. తనకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 13 రన్స్. ఆల్ ఆఫ్ సడన్ ఇషాన్కి ఏమైందో అస్సలు అర్థం కావట్లేదు. వరల్డ్ కప్లో అదరగొట్టాడు, ఐపీఎల్లో బెదరగొట్టాడు, కానీ ఇప్పుడు తనే బెదిరిపోతున్నాడు. పవర్ ప్లేలో 30 యార్డ్స్ బయట ఒక సైడ్ ఉండే ఒకే ఒక్క ప్లేయర్కి డైరెక్ట్గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4 బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేశాడు. బ్యాటింగ్లోనే కాదు కెప్టెన్సీలో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. చరిత్రలో ఏ కెప్టెన్ కూడా సొంతం చేసుకుని చెత్త రికార్డులన్నీ శ్రేయస్ అయ్యర్ సాధిస్తున్నాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 బంతుల్లో 10 రన్స్ సాధించాడు. వచ్చాడు, 2 బౌండరీలు బాదాడు, మరో భారీ షాట్ కొట్టడానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. అక్షర్ బౌలింగ్లో కూడా 4 ఓవర్స్లో ఏకంగా 49 రన్స్ ఇచ్చేశాడు. అక్షర్ అసలు మ్యాచ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 11 బంతుల్లో చేసింది 3 రన్స్ మాత్రమే. ఇది T20నా లేదంటే టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలా ఆడడం లేదు. ఇక తను అవుట్ అయిన విధానం అయితే చాలా చిరాకు తెప్పించింది. ఒకవైపు వికెట్స్ పడి పీకల్లోతు కష్టాల్లోకి టీమిండియా కురుకుపోతుంటే క్రీజ్లో నిలబడి 20 ఓవర్స్ పూర్తయ్యే వరకు ఉండాలన్న కనీస ఆలోచన లేకుండా ఫ్రంట్ ఫుట్కి వచ్చి షాట్ ఆడాడు. అది కాస్త బ్యాట్కి కనెక్ట్ కాకపోవడంతో బట్లర్ చేతిలో స్టంప్ అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ బ్యాటర్స్ని ఇబ్బంది పెడతాడు అనుకున్న మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్లో చితక బాధేశారు. 3 ఓవర్స్లోనే 35 రన్స్ దంచేశారు. ఇలా బ్యాటర్స్ బౌలర్స్ వరుసగా మరోసారి విఫలమయ్యారు. మరో అవమానకర ఓటమి ఎదురయ్యేలా చేశారు. టీమిండియా పరువు మొత్తం తీసేశారు. 202 పరుగుల టార్గెట్ చేతుల్లో మన టీం కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం ఏంటి బాస్? ఇంతకన్నా అవమానకర ఓటమి మరొకటి ఉండదు. మరి బాస్, మీ ఒపీనియన్లో టీమిండియా వరుస ఓటములకి అసలైన కారణాలు ఏంటి? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.